తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంఘం ఎన్నిక రెండవసారి చైర్మన్గా ఎన్నికైనటువంటి శ్రీ కె లక్ష్మయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పదవీ విరమణ పొందినటువంటి అందరు ఉద్యోగస్తులు వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి, ప్రభుత్వం ప్రకటించిన డిఏల గురించి శ్రీ లక్ష్మయ్య గారు ప్రత్యేకంగా ప్రజాపక్షంకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూద్దాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ తరఫున ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. కొత్తగా బాడీని కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ జనరల్ బాడీ మీటింగ్లో మేమంతా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడిందో దాని విషయంలో చాలా బాధాకరంగా, చాలా విచారంతో ఉంటుంది మేము ఆ విషయంలో. మరి వారు ఎందుకు అట్లా చెప్పారో ఏమిటో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరి మాకు రావాల్సిన 5 డిఏలు, సింపుల్ 5 డిఏలు ఏ రాష్ట్రంలో కూడా లేదు. మా రాష్ట్రంలో 5 డిఏలు ఆపడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా హెల్త్ విషయంలో మాత్రం వాటిని కూడా అసలు ఆయన రాగానే మేనిఫెస్టోలో పెట్టిన వ్యవహారాలు కూడా ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి వచ్చింది ఆయనకు. మరి అది ఏమిటి మాకు అర్థం కాని పరిస్థితి. మరి పిఆర్సీ కూడా వస్తుంది, ఇంకా మనకు పిఆర్సీ కూడా కంప్లీట్ అయిపోయింది, సబ్మిట్ చేస్తాను కూడా ఆపండి అని చెప్పడం అనేది బాధాకరమైన విషయం. అది కనుక ఈ విషయం కూడా మేము బాధపడుతున్నాం. వెంటనే వీటిని పరిశీలించి మరి త్వరలోనే మరి కొత్త చీఫ్ సెక్రటరీ గారితో కూడా మేము మాట్లాడి ఈ విషయాన్ని కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మేము కార్యాచరణ అనేది అంటే మన టీజీసీ వాళ్ళు ఎవరైతే టీఎన్జిఓస్ వాళ్ళు, తర్వాత గెస్టెడ్ ఆఫీసర్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో దాంతోపాటు మేము కూడా కార్యక్రమాలు నిమగ్నమై అన్ని విధాలుగా మేము సహకరించి ముందుకు తీసుకువద్దామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి సంపూర్ణ మద్దతుగా ఉంటుంది అని తెలియజేస్తూ, పెన్షన్దారులకి రావాల్సినటువంటి డిఏలు కానీ ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని శ్రీ లక్ష్మయ్య గారు కోరుతున్నారు.